Students, welcome to my YouTube channel CS Tuitions. ఈరోజు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో ఎక్సర్సైజ్ 3.2లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలో మనకి పేజ్ నెంబర్ 62లో మీకు క్లియర్గా స్టెప్ వైజ్ ఇచ్చారు చూడండి. స్టెప్ 1 ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ సే y ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అదర్ వేరియబుల్ దట్ ఈజ్ x from either equation విచ్ ఈజ్ కన్వీనియంట్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంటాయి కదా, 2 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై కానీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఆఫ్ వై ఇన్ అదర్ ఈక్వేషన్. సో మనం వై టర్మ్స్లో కానీ ఎక్స్ టర్మ్స్లో కానీ కన్వర్ట్ చేసుకున్నాం కదా, అది ఇంకా మిగిలిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఆబ్టైన్డ్ ఇన్ స్టెప్ 2 in the equation used step 1 to obtain the value of other variable. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్స్లో కానీ వైలో కానీ కన్వర్ట్ చేసి ఉంటాం కదా, దాన్ని బట్టి వచ్చిన వాల్యూని ఎక్స్ టర్మ్స్లో కానీ వై టర్మ్స్లో ఉన్న వాల్యూని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈజీగా ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఫ్రమ్ 1 నేను ఎలా రాసుకుంటాను? ఎక్స్ టర్మ్లో రాసుకుంటాను. సో ఫ్రమ్ 1 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14 కదా, సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14 మైనస్ వై. ఎక్స్ వాల్యూ ఎంత? 14 మైనస్ వై. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 3ని మనం 2లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ మొత్తం అది 0 అయిపోతుంది, అంతే కదా, ఎందుకంటే మనం కన్వర్ట్ చేసింది ఫస్ట్ వాల్యూని, ఫస్ట్ ఈక్వేషన్స్ నుంచి. సో మనము దీన్ని సెకండ్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 in 2. సో ఈక్వేషన్ 3 ఏంటి? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 కదా, సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? వై వాల్యూ. సో 14 మైనస్ వై, ఎక్స్ వాల్యూ ఎంత? 14 మైనస్ వై. నెక్స్ట్ మైనస్ వై ఈక్వల్ టు 4. 14 మైనస్ వై ఎంత అవుతుంది? మైనస్ 2y. 14 మైనస్ 2y ఈక్వల్ టు 4. సో మైనస్ 2y ఈక్వల్ టు ఏమవుతుంది? 4 మైనస్ 14. ఈ 14 ఒకటి వెళ్తే ఆర్చ్ సైడ్ వెళ్తే మైనస్ 14 అవుతుంది. సో మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 10. సో మైనస్ గెట్ క్యాన్సల్. సో 2y ఈక్వల్ టు 10. y ఈక్వల్ టు ఏమవుతుంది? 10/2. సో y ఈక్వల్ టు 5. y వాల్యూ మనకి 5 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ 5 వచ్చింది కదా, ఈ y వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 ఏంటి? x ఈక్వల్ టు 14 మైనస్ వై. సో x ఈక్వల్ టు 14 మైనస్ వై ఎంత? 5 ఈక్వల్ టు 9. సో x వాల్యూ ఎంత? 9, y వాల్యూ ఎంత? 5.